హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. బిట్వీన్ అంటే రెండింటి మధ్య లేదా ఇద్దరి మధ్య. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే ఇది మన ఇద్దరి మధ్య. ఆ రివర్ ఫ్లోస్ బిట్వీన్ టూ సిటీస్, రెండు సిటీస్ మధ్యలో ఒక నది ప్రవహిస్తోంది ఇలా. అదే మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం అమాంగ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఉదాహరణకు షీ వాజ్ సిట్టింగ్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్ అంటే ఆమె తన స్నేహితుల మధ్యలో కూర్చొని ఉంది. లేదా షేర్ దిస్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అంటే దీన్ని మీ ఫ్రెండ్స్ మధ్యలో స్నేహితుల మధ్యలో షేర్ చేసుకో అని. అలాగే అమిడ్ అన్న అమాంగ్ అన్న రెండు అర్థం ఒకటే, కాకపోతే వాడుకలో తేడా ఉంది. అమిడ్ని ఎక్కువగా మనం సిచ్యుయేషన్స్ లేదా ఫీలింగ్స్, అన్కౌంటబుల్ థింగ్స్ మధ్యలో అని చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఉదాహరణకి అమిడ్ ద డిఫికల్టీస్ అంటే కష్టాల మధ్యలో అని. అమిడ్ ద లాఫ్టర్ అంటే నవ్వుల మధ్యలో ఇలా అన్నమాట. అలాగే అమాంగ్ బదులు అమాంగ్స్ట్, అమిడ్ బదులు అమిడ్స్ట్ అనే పదాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని రోజువారీ సంభాషణలలో ఉపయోగించరు. ఎక్కువగా ఓల్డ్ ఇంగ్లీష్లో లేదా పొయిటిక్ లాంగ్వేజ్లో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ద మ్యాచ్ వాజ్ డాష్ ఇండియా అండ్ పాకిస్తాన్. కెన్ యూ గెస్ దిస్ ఆన్సర్?